హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే మెంతాకు పెసరపప్పుతో తాలింపు అయితే చేస్తున్నాను. పెసరపప్పు ఒక గంట ముందు అయితే నానబెట్టి పెట్టేశాను. దీనికోసం ఉప్పు, పసుపు, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మెంతాకు అయితే తీసుకున్నాను. మెంతాకు 2 కట్టలు. ఇవి మనం మెంతాకు ఎక్కువ వేసినా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది ఈ రెసిపీ. చపాతీస్లోకి, రోటీస్లోకి, జొన్న రొట్టె, చపాతీలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఆయిల్ తక్కువ యూస్ చేయాలి కదా. నేనైతే కొంచెమే వేస్తాను. కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఇవి 3 ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. ఇలా బాగా కొద్దిసేపు వేపుకొని దాని తర్వాత మనం ఇందులో పెసరపప్పునైతే వేసేయాలి. పెసరపప్పు చాలా మంచిది, మెంతాకు చాలా మంచిది కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెంతాకు చేదు కూడా అనిపించదు ఇలా తాలింపు పెట్టుకుంటే. ఇలా పెసరపప్పు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మనం దీన్ని స్లో ఫ్లేమ్ అయితే చాలా తక్కువ అయితే పెట్టేసుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఇది తాలింపు చాలా బాగుంటుంది. సరిపడా ఉప్పు అండ్ పసుపు వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. కొద్దిసేపు మగ్గనిక పెట్టేసిన తర్వాత మెంతాకు బాగా కడిగి మనం ఇందులోకి వేసి మూత పెట్టేయడమే కలిపి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. ఇలా మెంతాకు మొత్తం వేసేసి బాగా కలిపేయాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. జాబ్ చేయడం కోసము బ్యాచిలర్స్ ఉంటారు కదా, బయట రూమ్స్ తీసుకొని వంట చేసుకోలేరు కదా, అలాంటి వాళ్ళు ఇలా యూట్యూబ్లో వంటలు చూసేసి బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలు మనం కారం తినదాన్ని బట్టి అయితే వేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగి అయితే వేసుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర. లాస్ట్ ఇంకా దించేసేటప్పుడు అయితే నేను కొత్తిమీర అయితే కలిపాను. దీని కాంబినేషన్ నేనైతే చపాతీ తీసుకున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.